హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కోట వినుత చంద్రబాబు జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, తన డ్రైవర్ శ్రీనివాసరాయుడును హత్య చేశారనే ఆరోపణలతో వాళ్ళని జనసేన పార్టీ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ దంపతులు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే నిన్న వీళ్ళ డ్రైవర్ శ్రీనివాసరాయుడుకి సంబంధించినటువంటి ఒక పాత వీడియో సోషల్ మీడియాలో మరి ఎవరు అప్లోడ్ చేశారు ఏంటి తెలియదు, కానీ అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీనివాస్ అలియాస్ రాయుడు అనే వ్యక్తి తనను సుధీర్ రెడ్డి, ఎవరైతే ప్రస్తుత శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనుచరుడు సుజీత్ రెడ్డి, అదేవిధంగా పేట చంద్రశేఖర్ అనే వ్యక్తులు సుధీర్ రెడ్డికి తనను పరిచయం చేశారు. కోట వినుతకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోలను రికార్డ్ చేసి తమకు పంపించాలని వాళ్ళు అడిగారు. నేను కుదరదని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు నాతో మాట్లాడిన చాట్స్ అంతా మా దగ్గర ఉన్నాయి, అవి వాళ్ళకు ఇస్తే నేను వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి నన్ను భయపెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక రోజున వీడియో రికార్డ్ చేశాను. అప్పుడు నేను వాళ్ళకి దొరికిపోయాను. ఆ టైంలో నేను తప్పించుకునే క్రమంలో నా కాలు విరిగిందంటూ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడమే కాకుండా జనసేన పార్టీలో ఒక కలకలం సృష్టిస్తుంది క్లియర్గా అర్థమవుతుంది. నిన్న ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ రోజున ఆమె ఒక వీడియో పెట్టింది, ఆమె మాట్లాడుతూ. ఆ వీడియోలో ఆమె మనసు నిండా బాధతో నేను మీ ముందుకు వచ్చాను, లక్షల సంపాదన ఉన్నా కూడా వాటన్నిటిని వదులుకొని నేను జనసేన పార్టీలో చేరాను, మేము చంపే వ్యక్తులను కాము, అలాంటి మనస్తత్వం మాది కాదు అని చెప్పి చెబుతూనే ఆ రోజున ఏం జరిగింది, మమ్మల్ని కావాలని ఎవరు ఇరికించారు, మేము ప్రస్తుతం బెయిల్ మీద వచ్చాము, పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత మేము చాలా విషయాలను బయటకు చెప్తాము, అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తాము, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాము, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన నేను కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. ఈ వీడియోలో ఆమె తమ ఆవేదన అంతా చెప్పింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా జనసేన పార్టీ పైన ఆమె ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా, కానీ అంటే పార్టీని ఉద్దేశించి ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్ చేయకుండా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాను, ఆయన అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు పూర్తి వివరాలని అందిస్తానంటే ఏం జరిగింది ఏంటనేది పూసగుచ్చినట్లు ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తాను, మేము నిర్దోషులం, మేము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఆమె నిజంగానే చాలా ఆవేదనతో ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్న వ్యక్తి. అయితే ఎవరో కుట్ర పన్ని ఈ వీళ్ళు వస్తే మనకి ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో చేశారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి, జనసేన సిద్ధాంతాలను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నమ్మి వాళ్ళు జనసేన పార్టీలో చేరి ఆఖరికి ఒక డ్రైవర్ చేసిన
నీచమైన పని వల్ల ఇవాళ వాళ్ళ జీవితాల్ని వాళ్ళు సర్వం కోల్పోయారు. ఇవాళ నలుగురు దృష్టిలో వాళ్ళు హంతకులుగా ముద్రపడింది. మనకు సంబంధం లేని వ్యక్తులను దగ్గర తీస్తాం, మన అనుకొని ఇంట్లో దాకా తీసుకొస్తాం. ఆఖరికి ఆ వ్యక్తులు వక్రబుద్ధితో ఇలాంటి నీచాలకు పాల్పడతారు. కానీ ఇదంతా ఎవరు గమనించరు. ఇక్కడ ఎంతసేపు వినుతా కోట అబ్బాయిని చంపింది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కానీ ఆ అమ్మాయి చంపిందా, ఆ దంపతులు చంపారా లేదా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇది ఆరోపణలు మాత్రమే, వాళ్ళపై కేసు ఉంది. కానీ ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, ఆమె ఏమంటుంది, నేను క్లీన్ చిట్తో బయటకు వస్తాను, మీడియాలో వచ్చే కథనాలు కూడా నన్ను బాధిస్తున్నాయి, ఎందుకంటే నేనే చంపానని వీళ్ళు చెప్తున్నారు, అసలు అది కరెక్ట్ కానే కాదు, మేము క్లీన్ చిట్తో బయటకు వస్తామని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారంట, చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్తుంది.